హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో నూజివీడు త్రివిధ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ క్రీడాంశాల్లో బంగారు, రజత పతకాలు సాధించి విజయాలు నమోదు చేశారు. ఏలూరు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో బాస్కెట్బాల్ విభాగంలో అండర్ 17, అండర్ 23 కేటగిరీల్లో నూజివీడు నియోజకవర్గానికి చెందిన బాలబాలికల జట్లు ప్రతిభ కనబరిచాయి. అండర్ 17 విభాగంలో బాలురు, బాలికల 2 జట్లు విజయం సాధించి జిల్లా విజేతలుగా నిలిచాయి. అండర్ 23 విభాగంలో బాలుర జట్టు విజేతగా నిలవగా బాలికల జట్టు రన్నరప్గా నిలిచింది. త్రివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు బ్యాడ్మింటన్లో ప్రథమ స్థానం, షాట్పుట్లో ప్రథమ స్థానం, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, జావెలిన్ త్రోలో ప్రథమ స్థానం సాధించారు. అలాగే రాష్ట్రస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీలకు 2 విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా త్రివిధ పాఠశాల ప్రిన్సిపాల్ సబ్బినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా పాఠశాలలో సముచిత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే విద్యతో పాటు వినోదం, క్రీడలు కూడా అవసరమని అన్నారు. గతంలోనూ తమ విద్యార్థులు అప్సా గేమ్స్లో ఓవరాల్ ఛాంపియన్స్గా నిలిచారని, ఈసారి కూడా మరిన్ని విజయాలు సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు కూడా పాఠశాలలో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రిన్సిపాల్, పీఈటీలు అందిస్తున్న ప్రోత్సాహం, చేస్తున్న కృషి వల్లే తాము ఈ స్థాయిలో విజయాలు సాధించగలిగామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నా పేరు టి డయానా నాయుడు. నేను జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ మా టీమ్మేట్తో పాటు కలిసి ఎంపికయ్యాను. అలాగే మా త్రివిధ స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు కూడా నాతో పాటు ఎన్నో వివిధ రకాల గేమ్స్లో, స్పోర్ట్స్లో, అథ్లెటిక్స్లో సెలెక్ట్ అయ్యారు. మేమందరం మంచి కాంపిటీషన్ ఇచ్చాము. మేజర్ ధ్యాన్చంద్ గారి జన్మదిన సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ కండక్ట్ చేశారు. మా ప్రిన్సిపల్ సార్, మా లెక్చరర్స్, మా పీటీ టీచర్స్ అందరి ఎంకరేజ్మెంట్తో, మా కాన్ఫిడెన్స్తో మేమందరం వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేశాము. అలాగే మంచిగా కాంపిటీషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాము. ఇలా ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టుగానే అక్కడ స్టేట్ లెవెల్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి మా త్రివిధ స్కూల్ పేరుని, అలాగే నూజివీడు పేరుని కూడా మేము నిలబెడతాము. ఈ అవకాశం ఇచ్చిన మా పీటీ టీచర్స్కి, మా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్ యూ. నా పేరు రోని కమల్. నేను త్రివిధ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ నేను 800 మీటర్స్లో ఏలూరు జిల్లాలో ఫస్ట్ వచ్చాను. దీనికి కారణం మా పీటీ సార్లను, మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. అంతేకాకుండా నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వివిధ గేమ్స్లో, అథ్లెటిక్స్లో, స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా ఫస్ట్ వచ్చేసారు. దీనికి కారణం మా పీటీ సార్లను, మా ప్రిన్సిపల్ సార్. అంతేకాకుండా ఈ త్రివిధ స్కూల్లో, కాలేజ్లో గేమ్స్కి ప్రాధాన్యం ఇస్తారు. మనం ఆడుకునేంతసేపు ఆడుకోవచ్చు, మన ప్రతిభని ప్రదర్శించవచ్చు. ప్రతిభని ప్రదర్శించడం చూసి పీటీ సార్లు తీసుకొని పార్టిసిపేషన్ చేపిస్తారు. మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వాడుకొని మనం ఇలా ఫస్ట్ వచ్చేలాగా ప్రోత్సహిస్తారు. ఇందుకు నేను ఫస్ట్ రావడం కారణం మా ప్రిన్సిపల్స్ అండ్ పీటీ సార్. థ్యాంక్ యూ సార్. మన హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా మన స్టేట్ గవర్నమెంట్ అమరావతి ఛాంపియన్షిప్ అనే పోటీని కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి అనే అవకాశం రావాలి అనే ఆలోచనతో ఉంటారండి. అయితే గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా, ఎవరైనా కానీ ముందు గేమ్స్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకోసం అని చెప్పి ఈ ఛాంపియన్షిప్ పోటీలను కండక్ట్ చేస్తున్నారు. గర్ల్స్ మాకు ఈ స్కూల్లో, ఇది ఒక ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ, త్రివిధ పాఠశాల ఇది ఒక ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ మా స్కూల్లో మా ప్రిన్సిపల్ సారు పిల్లలకి చాలా ప్రోత్సహిస్తారండి. పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్లో, ఈ త్రివిధ స్కూల్ అండ్ కాలేజ్లో కూడా చదువుకి చదువు ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఈ యాజమాన్యాన్ని మేము చాలా గౌరవిస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ. హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగంగా ముందుగా నియోజకవర్గ స్థాయి, తర్వాత డివిజన్ స్థాయి, తర్వాత జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి దాంట్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వటం కోసం
క్రీడలను ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది. దీనిలో భాగంగా త్రివిధ పాఠశాల విద్యార్థులు అటు నియోజకవర్గ స్థాయిలోను, డివిజన్ స్థాయిలోను ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయికి ఎంపికై రేపు రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొనబోతున్నారు. వాళ్ళలో ముందుగా షార్ట్ పుట్లో తేజస్విని అండర్ 17 ఫస్ట్ ప్లేస్ సాధించింది. అదేవిధంగా అండర్ 23 విభాగంలో ఆనంద్ కుమార్ షార్ట్ పుట్లో ప్రథమ స్థానం. అదేవిధంగా భవ్యశ్రీ 400 మీటర్ల పరుగు పందెంలో అండర్ 23లో రెండవ స్థానం. అదేవిధంగా జావలిన్ త్రూ భరత్ అండర్ 17లో ప్రథమ స్థానం. అదేవిధంగా రోనీ కమల్ 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం. అదేవిధంగా మనోహర్ హై జంప్లో ప్రథమ స్థానం అండర్ 23లో. అదేవిధంగా భువన్ సాయి రన్నింగ్లో కబడ్డీలో ఎంపికయ్యాడు. అదేవిధంగా కబడ్డీలో ఎంపికైన గిరీష్, కబడ్డీలో ఎన్నికైన మన సూర్య, వీళ్ళతో పాటు మరి షటిల్లో మరి బాలికల అండర్ 23 విభాగంలో డయానా యామిత గెలుపొంది రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకి ఏలూరు జిల్లా వైపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రివిధ విద్యార్థులు. ఇంతమంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి ఎంపిక అవడానికి కారణం ఈ పాఠశాలలో క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ స్థాయి మా పీఈటీల కృషి, మా యాజమాన్యం యొక్క తోడ్పాటుతో, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సహకారంతో, విద్యార్థుల కృషితో, నిరంతర అభ్యాసంతో ఇది సాధ్యమైంది. ఇంతమంది విద్యార్థులు ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా మరి అప్సా గేమ్స్లో ఈ పాఠశాల ప్రథమ బహుమతి ఓవరాల్ ఛాంపియన్షిప్గా నిలవడం జరిగింది. అంటే క్రీడలకు ఎందుకు ప్రోత్సాహం జరుగుతుందంటే క్రీడ లేనిదే మనిషి జీవితం వ్యర్థం. ఎందుకంటే విద్యార్థులకు క్రీడలని మనం దూరం చేసామంటే వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కును దూరం చేసినట్టే. వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ స్మృతులు క్రీడలే. కాబట్టి విద్యతో పాటు క్రీడలని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్రివిధ పాఠశాల నిరంతర ప్రోత్సాహం వల్ల ఇంతమంది విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యి రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళు మంచి బహుమతులు గెలుపొంది నూజివీడు ప్రాంతం క్రీడలకు అభివృద్ధి పుట్టినిల్లు కాబట్టి నూజివీడు ప్రాంత పేరును, ప్రఖ్యాతులను ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్.